ముంబై మారణ హోమానికి మాస్టర్ మైండ్ తహూర్ రానా అని భారత నిఘా వర్గాలు చెప్తున్నాయి. పాలమ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఎన్ఐఏ కార్యాలయానికి తరలించనున్నారు. అనంతరం పాటియాలా ఎన్ఐఏ కోర్టు ముందు హాజరుపరుస్తారని సమాచారం. ముంబై మారణ హోమం వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ భాగస్వామ్యంపై ప్రశ్నించనుంది ఎన్ఐఏ. ముంబై మారణ హోమంలో 166 మంది మృత్యువాత పడ్డారు. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి డీటెయిల్స్ అందిస్తారు. వెంకటేష్, తహూర్ రానా ఢిల్లీ చేరుకున్నట్టు తెలుస్తోంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముంబై పేలుళ్ల మాస్టర్ మైండ్ తహూర్ రానాను ఇండియాకు తీసుకొచ్చారు. కొద్దిసేపటి కిందటే ఢిల్లీలోని పాలమ్ ఎయిర్పోర్ట్ లో విమానం ల్యాండ్ అయింది. కాసేపట్లో అతన్ని నేరుగా ఎన్ఐఏ కార్యాలయానికి తరలించేటువంటి అవకాశం ఉంది. అక్కడ కొంతసేపటి తర్వాత నేరుగా పాటియాలాలో ఉన్నటువంటి పాటియాలా కోర్టులో ఉన్నటువంటి ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్ కోరేటువంటి అవకాశాలు మనకు కనబడుతున్నాయి. అలాగే తహూర్ రానా తిహార్ జైల్లో ఉంచేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికీ చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి చాలా ముంబై పేలులకు సంబంధించినటువంటి ఈ మాస్టర్ మైండ్ కోసం అనేక సంవత్సరాల నుంచి కూడా భారత్ ప్రయత్నిస్తుంది. సో మొత్తానికి నేరస్తుల అప్పగింత ఒప్పందంలో భాగంగా అమెరికా ఈ హై ప్రొఫైల్ ఉగ్రవాదిని నేరుగా భారత్ కు అప్పగించింది. సో ఎన్ఐఏ అధికారులు ఇతన్ని ఈ రిమాండ్ లో ఇంటరాగేషన్ చేసి ముంబై కాల్పుల వెనుక, ముంబై మారణ హోం వెనుక ఉన్నటువంటి మాస్టర్ మైండ్ ఎవరు అనేది బయటికి తీసేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రధానంగా పాకిస్తాన్ బేస్డ్ ఐఎస్ఐ కి సంబంధించినటువంటి సంస్థని దీని వెనకాల ఉందనేది అనుమానంగా ఉంది. దీనికి సంబంధించినటువంటి అనేక ఆధారాలను ఇప్పటికీ ఎన్ఐఏ సంపాదించింది. సో మొత్తానికి దాదాపు ముంబై మారణ హోమం జరిగిన 16 సంవత్సరాల తర్వాత ఈ మారణ హోమానికి మాస్టర్ మైండ్ గా భావిస్తున్నటువంటి తహూర్ రానాను మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ఢిల్లీకి తీసుకురాగలిగింది. వారిని న్యాయస్థానాల ముందు ప్రవేశపెట్టి చేసినటువంటి శిక్షలకు తగినటువంటి శిక్ష అనుభవించేలాగా ఖచ్చితంగా తాము చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిస్థితి. మొత్తానికి 2008లో జరిగినటువంటి ముంబై మారణ హోమంలో ప్రఖ్యాత తాజ్ మహల్ హోటల్ పైన, అలాగే ఛత్రపతి శివాజీ టెర్మినల్ రైల్వే స్టేషన్ పైన, అనేక సంస్థల పైన దాడి జరిగినటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలో వారి ముంబై పేలుల కారకులైనటువంటి వారి కోసం పెద్ద ఎత్తున ఉగ్రవాదుల కోసం గాలింపులు జరిపి ఇప్పటికీ కసబ్ను వారందరినీ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టి వారిని ఉరికొయ్యలకు ఎక్కించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో తాజాగా ఈ మొత్తం పేలులకు మాస్టర్ మైండ్ గా అభివర్ణిస్తున్నటువంటి ఉగ్రవాది తహూర్ రానాను భారత్ కు అప్పగించడంతో ఈ మొత్తం వ్యవహారంలో పాకిస్తాన్ కు సంబంధించినటువంటి పూర్తి విషయాలు కూడా త్వరలోనే బయటపడేటువంటి అవకాశం ఉంది. వెంకటేష్, ఎన్ని గంటలకి కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది? ప్రస్తుతానికి అతను చాలా హై ప్రొఫైల్ సెక్యూరిటీలో ఉన్నారు. 3 అంచెల భద్రత మధ్య అతన్ని తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో దానికి అవసరమైనటువంటి పూర్తి భద్రత రీత్యా అతన్ని ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని బయటకు వెల్లడించలేదు. కానీ కొన్ని గంటల వ్యవధిలోనే అతన్ని ఎన్ఐఏ కార్యాలయానికి తరలించి ఆ తర్వాత ఎన్ఐఏ స్పెషల్ కోర్టుకు ముందు నిలబెట్టేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు కోర్టు తీసుకెళ్తారా, రేపు తీసుకెళ్తారా అనేది మనం వేచి చూడాల్సి ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెంకటేష్.